గౌరవ పార్లమెంటు సభ్యురాలు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి మేడం గారు ఆదేశాల మేరకు టోల్గేట్ నన్నూరు టోల్గేట్ దగ్గర నందికొట్కూరు పోయే మార్గంలో కలవాలన్నా అని చెప్తే కలవడం జరిగింది. సీఎం గారికి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగిందన్న. నిన్న జరిగింది కదా కలెక్టర్ల యొక్క కాన్ఫరెన్స్ హాల్లో గౌరవ సీఎం గారు మీకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కూడా ఆ సమస్య పరిష్కరించే విధంగా నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగే విధంగా మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు మీకు కట్టుబడి ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ సీఎం గారు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండరు. మేము ఏమైతే హామీ ఇచ్చామో ఆ హామీని మీకు తూచ తప్పక న్యాయం చేస్తామని చెప్పి బైరెడ్డి శబరి మేడం గారు తెలియజేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ నిరంతరం ఆయన పార్లమెంట్ సభ్యురాలు అయిన కాడి నుంచి ఢిల్లీలో పార్లమెంట్లో ఒకసారి వాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మినిస్టర్ వీరేంద్ర కుమార్ గారిని ప్రత్యేకంగా కలిసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరంతరము ఓఆర్జీలో ఫైలు మూవ్ కావాలని చెప్పి లెటర్లు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా సీఎం గారి దృష్టి కూడా ఆయన ఏదైనా శైలిలో తీసుకుపోతూ దీనికి కేంద్రంలో కూడా చట్టబద్ధ చేయాలా, షెడ్యూల్ కులాల సవరణ చట్టంలో తప్పిదాలు జరిగిన దాన్ని మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని చెప్పి ఆ చట్టంలో సవరణ చేసినప్పుడే మనకు పూర్తి స్థాయిలో మనకు రిజర్వేషన్ అందినట్టు ఉంటుంది. మనకి అప్పుడు ఆత్మగౌరవం కూడా మనం పెంపొందించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను యావత్ బుడగ జంగ ప్రజానికి. ఆ విధంగానే నిర్ణయానికే ముందుకు పోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. నిన్న చెప్పినటువంటి సీఎం గారి హామీ మేరకు కొంతవరకు ఊరాటం మన వాళ్ళకి చదువుకునే విద్యార్థులకైతేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలకైతేనేమి, మన కులం యొక్క ఉనికి పరంగా ఒక బుడగ జంగము మేడ బుడగ జంగం కానీ బుడగ జంగం కానీ ఒక కులాన్ని మనము పెంపొందించుకోవడానికి ఒక ఆధారము, ఒక ఎవిడెన్స్ ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కె సునీత మేడం గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మన ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు మేడం గారు సీఎం గారి యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు దృష్టి తీసుకుపోయారు. ఆమె చెప్పిన మాట మేరకు అన్న నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని మేడం గారు చెప్పారు. ఆ మేడం గారు చెప్పిన వెంటనే ఆ యొక్క మనం ఇచ్చిన వినతి పత్రాల పైన ఆమె అక్కడ స్పందించి బుడగ జంగాలని ఈడబ్ల్యూఎస్ ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని న్యాయం చేసే విధంగా ఇవ్వడం జరిగింది. దానికి సీఎం గారు కూడా ఆమోదిస్తూ దానికి డన్ చేసేయండి, ఆమోదించండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమా లేకపోతే ఒక రిజర్వేషన్ అనేది సపరేట్ ఇచ్చేదనేది మేడం గారు దృష్టికి తీసుకుపోయి అది మా ఫుల్ షేప్లో కనుక్కొని ఒక సర్కులరా లేదా ఒక జీవోను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. మరొకసారి సీఎం గారు చెప్పేదే కాదు, యావత్ బుడగ సంఘాలారా ఒక నాయకునిగా మీ సేవకుడిగా తెలియజేసుకుంటాను. చట్టబద్ధత ఢిల్లీలో చట్టబద్ధత కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అది సముద్రం దాంట్లో మన యొక్క సమస్య పరిష్కారం ఉంటే మనం పెట్టిన వెంటనే అది చట్టం కాదు. ఆ చట్టం ఎప్పుడు సవరణ జరగాలనో ఆ చట్టం సవరణ జరిగేటప్పుడు మాత్రమే ఒక రాష్ట్రంలో కేంద్రంలో సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటుంది. కానీ మనం అనుకున్నంత విధానంలో ఒక కులానికే సవరణ చేయాలనే ఆతట్టు ఉండదు. ఇది మాకు ముందల్లే గతంలో తెలుసు. ఒక 5-6 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రపోజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సవరణ చేసే విధానం ఉంటుంది. అందులో భాగంగానే మనది కూడా పోయిందని చెప్పి చెప్పకనే నిన్న సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల యొక్క కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇది గమనించండి. కాబట్టి అంతవరకు మన పిల్లలు చదువుకోవడానికి సంక్షేమ పథకాలు పొందడానికి ప్రభుత్వం ఒక సర్కులర్ జీవో ఇస్తే దాన్ని వెసులుబాటుదారుగా ముందుకు పోదాం. మన యొక్క గోలు, మన యొక్క ఆలోచన, మన యొక్క సుదీర్ఘంగా మన యొక్క చట్టం చేసుకునేంత వరకు మనం ఎప్పుడు నిద్రపోకూడదు. నిరంతరం ఫైట్ చేస్తూనే ఉండాలా. నిరంతరం ఎంపీల చుట్టూ అయితేనేమి, అదేవిధంగా కేంద్ర మినిస్టర్ల ద్వారా అయితేనేమి, ఎమ్మెల్యేల ద్వారా అయితేనేమి పోయి సీఎం గారికి నిరంతరం మాకు చెప్తూ ఉన్నప్పుడే మన సమస్య పరిష్కరించుకోవడానికి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఒక మెట్టు, అంటే మనకు కొంచెం ఊరాటం కలిగించి మనకు వెసులుబాటుకు రావడానికి మాత్రమే ఈ విజయం. కానీ పూర్తి స్థాయి విజయం అంటే రిజర్వేషన్ సాధించాలని అది చట్టబద్ధ అయినప్పుడే అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా మన బుడగ జంగం గురించి నిరంతరము తనదైన శైలిలో మొదటిసారి ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి మేడం గారు ఎక్కువ స్పందిస్తూ తనదైన శైలిలో న్యాయం చేస్తున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు కె సునీత మేడం గారు కలెక్టర్ లెక్క ప్రోగ్రాంలో ఆమె మన సమస్యను తీసుకుపోవడం సీఎం గారికి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన యొక్క సమస్యను నిరంతరము న్యాయం చేయాలనే ఒక తపనగా ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా మన పైన అనుకూలంగా ఉంటూ ఆయన ఎప్పుడైనా మన సమస్య వచ్చినప్పుడు ఎమ్మడే స్పందిస్తూ ప్రభుత్వ అధికారులకు అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి, సభాముఖంగా అయితేనేమి బుడగ జంగాలకు మేము న్యాయం చేస్తామని గట్టిగా హామీ ఇస్తూ ఆయన ఆ హామీని నెరవేర్చే విధంగా ఆలోచిస్తున్నందుకు ప్రత్యేకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఆయన అనుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కాబట్టి తక్షణమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆయన ప్రాసెస్ కూడా ఉండాలని చెప్పి మరొక్కసారి బుడగ జంగ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం సీఎం గారికి. జై హింద్, జై బుడగ జంగ, జై అన్ని దగ్గర కూడా ఎస్సీలు కానీ బాగా
గట్టిగా అడుగుతారు, పెడతారు, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, రిజల్యూషన్స్ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పంపిస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది.